శాంతిపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంతూరులోని చెరువు స్థలంలో అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని కూల్చేశారు అధికారులు. జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు. అయితే మరో చోట స్థలం కేటాయించకుండా ఎలా కూల్చేశారంటూ బాధిత కుటుంబాలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నాయి. గత 30 ఏళ్లుగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నామని, ఎలాంటి సమాచారం లేకుండా ఇళ్లను ఎలా కూల్చేస్తారంటూ మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు చొరవ చూపించి మరో చోట స్థలం కేటాయించాలని బాధితులు వేడుకుంటున్నారు. మనము ఈరోజు శాంతిపురం మండలం సంతూరు గ్రామంలో ఈ దుశ్చర్యని చూస్తూ ఉన్నాం. ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇటువంటి దారుణమైన పరిస్థితిని తీసుకురావడం నిజంగా చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇది చెరువు స్థలమైనా ఇక్కడ నీళ్లు నిలిచే పరిస్థితి లేదు. దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి వీళ్ళు ఇక్కడ కాపురం ఉంటున్నారు. ఎవరికి సమస్య లేదు. ఆ చెరువుకి నీళ్లు వస్తే ఇది ముంపుకు గురయ్యే ప్రాంతం కూడా కాదు. అయినా కూడా ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో జరిగిండేది. వీళ్ళు దళితులంతా జగన్మోహన్ రెడ్డికి ఓటేశారని, ముఖ్యంగా వైసీపీ అభిమానులని ఒకే ఒక కారణం చేత ఇంత దుర్మార్గానికి పాల్పడడం నిజంగా ఇది క్షమించరాంది. ఒక ముఖ్యమంత్రి గారు మీకు ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చారో లేదో మాకు తెలియదు, కానీ దయచేసి మీ సొంత నియోజకవర్గం కాబట్టి ఒకవేళ వీళ్ళని ఖాళీ చేయాల్సిన పరిస్థితే వస్తే వాళ్ళకి వేరే స్థలాన్ని ఇచ్చి ఇండ్లు కట్టించి వాళ్ళని పొమ్మంటే వాళ్ళే పోయేవాళ్ళు. ఎందుకంటే పేదవాళ్ళు వాళ్ళు ఏదో కోర్టుకు పోయో లేకపోతే వేరే వాళ్ళ మీద కక్ష సాధింపు చేసే శక్తి సామర్థ్యాలు లేని పాపం దళిత కుటుంబాలు, వాళ్ళ మీద ఈ కక్ష సాధింపు చర్యలు అనేది ఇది క్షమించరాంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పైన దృష్టి సారించి వాళ్ళ అభాగ్యులకి వేరే చోట స్థలాన్ని ఏర్పాటు చేసి ఇండ్లు కట్టిస్తే బాగుంటుందని కోరుకుంటూ ఈ దుశ్చర్యని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో మఠం పంచాయతీ సంతూర్ గ్రామంలో చాలా దారుణం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడే చూస్తున్నారు పాపం మా పసిపిల్లోడు నడవలేని స్థితి. ఇలాంటి బీదోళ్ళంతా చాలా మంది ఇక్కడ దాదాపుగా 25 సంవత్సరాల నుండి మేము వచ్చి ఇక్కడ విచారిస్తే మీరు ఎప్పుడు మొన్న ఏమైనా ఈ నెలలో ఏమైనా కట్టుకున్నారా గృహాలని అడిగితే 25 years నుంచి ఇక్కడ ఉన్నారంట. 30 సంవత్సరాలకి ఉండే ఇల్లు కూడా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి గతి లేకుండా వాళ్ళకి వేరే దగ్గర ల్యాండ్ ఎక్కడా లేదు, ఇల్లు లేదు. అలాంటి బీద వాళ్ళంతా వచ్చి ఇక్కడ కట్టుకున్నారు. 25 years గా నివాసం ఉంటున్నారంట. వాళ్ళకైతే ప్రభుత్వము మంచి ఉద్దేశంతోనే చెరువు ఖాళీ చేయాలని చెప్తా ఉంది. కానీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి అందరికీ ఎక్కడ ప్రభుత్వ స్థలంలో లేఅవుట్ వేసి ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కట్టించి తర్వాత వీళ్ళని ఖాళీ చేపిస్తే మంచిదని చెప్పి ఇక్కడున్నంతా కూడా చాలా ఏడుస్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి వీళ్ళందరికీ